మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. శాసనమండలి వేదికగా దమ్ము ధైర్యం అంటూ హోంమంత్రి మాట్లాడటాన్ని తప్పుపట్టారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. శాంతి భద్రతల పరిరక్షణలో అనిత పూర్తిగా విఫలమైందని, ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే స్వయంగా ఒప్పుకున్నారన్నారు. తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకే కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహిళల శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి అన్న అంశం మీద దీన్ని నిరసిస్తూ మా ఎల్ఓపి గారు మేమందరం కలిసి వాకౌట్ చేస్తుంటే ఆవిడ దమ్ముంటే అంటూ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తూ మాట్లాడడం జరిగింది. ఒక హోమ్ మినిస్టర్ లాంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆవిడ, ఒక మహిళ అయ్యుండి కూడా చట్టసభలో ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయడం చాలా దారుణం. ఎందుకు ఇలాగా ఆవిడ సభ్యత మరిచి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఆవిడ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాము. సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారే చెప్పారు, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి, హోమ్ మినిస్టర్ ఆవిడ శాంతి భద్రతలు కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారు అనే విషయం. ఈ ప్రభుత్వం ఎంతసేపు కూడా వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి, ఇలా మహిళల రక్షణలో వాళ్ళ ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ మీద ఎంతసేపు దృష్టి పెడుతూ ఉన్నారు తప్ప మహిళల రక్షణ కోసం పట్టించుకోవట్లేదు అనేది క్లియర్గా అర్థమైపోయింది. మరి హోమ్ మినిస్టర్ గారు కూడా మరి సభలో మండలిలో మేము మా మహిళలు మా సభ్యురాలు అడిగినటువంటి క్వశ్చన్కి సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణితో ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి 5 సంవత్సరాల పరిపాలనలో జరిగినటువంటి విధానాల గురించి మాట్లాడుతున్నారు తప్ప, కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలైనప్పటికీ కూడా ఈ 6 నెలల కాలంలో మచ్చుమరి కానీ, పొంగనూరు కానీ, అదేవిధంగా మా ప్రాంతమైనటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కడెమలో జరిగినటువంటి మహిళపై అత్యాచారం కానీ, అదే పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక దళిత అమ్మాయి మీద జరిగినటువంటి రేపు విషయం గురించి కానీ ఇంతవరకు సమాధానం చెప్పలేదు. దానికి నిరసనగా మేము సభ నుంచి వాకౌట్ చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ